శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. నిన్నటి ఘటనపై మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నంపై మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు ప్రేరేపించడం అనేది దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయం చేయొద్దనేటువంటి దురుద్దేశంతో తర్వాత ఆమె అహంకారం 18 నెలలైంది. వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఈ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించింది. ఎక్కడికక్కడ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత బీసీ వాదులపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బాధ్యత గల పదవిలో ఉండి తమపై హత్యాయత్నం చేయడం దురదృష్టకరమని అన్నారు. కల్వకుంట్ల కవిత గారు బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు ప్రేరేపించడం అనేది దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయం చేయొద్దనేటువంటి దురుద్దేశంతో తర్వాత ఆమె అహంకారం 18 నెలలైంది. వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఈ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించింది. ఎక్కడికక్కడ కవిత గారి దిష్టి బొమ్మలను తగలబెట్టి శవయాత్రలు ఊరేగిస్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా